ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు డాడీ, వాళ్ళని దెబ్బతీయాలని మనమొస్తే వాళ్లే మనల్ని దెబ్బతీసేలా ఉన్నారు. అప్పుడే ఏమైంది మయూక? లోపలుంది అసలు సంగతి. నాకు తెలిసి వాళ్ళ ప్లేట్లో ఏమీ ఉండవు. అసలు బండారం లోపల తేలుతుంది. ఏమో డాడీ, నాకు ఆ పున్నమి మీద అనుమానంగానే ఉంది. అది ఏదో ఒకటి చేసి నానమ్మని గెలిపిస్తూనే ఉంటుంది. ఏంటి, పున్నమి ప్లేట్లో ఏమున్నాయని మాట్లాడుకుంటున్నారా? అసలు ఏమి లేవని మాట్లాడుకుంటున్నారా? ఒకవేళ ఉంటే ఆ ప్లేట్లో ఉన్నవి ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నారా? అవును, తిండికి కూడా గతిలేని వాళ్ళకి రాత్రికి రాత్రే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నగలు ఎలా తీసుకొచ్చారు? వాళ్ళకి పున్నమి ఉంది, పున్నమికి నేనున్నాను. పున్నమి కోసం నా పొలం అమ్మి డబ్బు తెచ్చాను. పున్నమి మీరనుకుంటున్నట్టు నాసిరకం చీర, నాసిరకం నగలు తీసుకురాలేదు. వజ్రాల హారం తీసుకొచ్చింది. అవి చూస్తేనే మీ కళ్ళు కుళ్ళుకుంటాయి. ఊరి జనం ముందు మీ పరువు పోవడం దాదాపు ఖాయం. తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. పున్నమి చెప్పమన్నట్టే చెప్పాను. పున్నమి అనుకున్నట్టే వాళ్ళు బుట్టలో పడుతున్నారనిపిస్తుంది. డాడీ, మీరు ముందు నన్ను మయూక అని పిలవడం మానేసేయండి. జాబిల్లి అని పిలవండి. ఈ మధ్యలో ఎవరు ఎప్పుడొస్తారో తెలీదు. ఆ పున్నమిని చూసారా? వజ్రాల హారం తెచ్చిందంట. మనం అనవసరంగా వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టొచ్చినట్టున్నాం. తెలియకుండా ఓ తప్పు చేశాం మయూక. కొండమ్మ రూపంలో ఇంకో దారి ఉందని ఆలోచించలేకపోయాం. ఇప్పుడు చూడండి, మనం 10,000 పట్టుచీర, చిన్న హారం తెచ్చాం. అది వజ్రాల హారం తెచ్చిందంటే పట్టుచీర ఏమాత్రం తెచ్చి ఉంటుందో. ఊరి జనం ముందు వాళ్ళు గొప్పవాళ్ళైపోతారు డాడీ. మనం ఏదో ఒకటి చేయాలి. ఒక పని చేద్దాం. మనం లోపలికెళ్ళి ప్లేటు మార్చేద్దాం. అప్పుడు ఊరి జనం ముందు అదే గౌరవ మర్యాదలు మనకొస్తాయి. అప్పుడు జాబిలిని పొగుడుతారు, పున్నమిని తెడతారు. సూపర్ ఐడియా డాడీ. పదండి, ఆ ప్రయత్నం చేద్దాం. పదండి. ఇప్పుడే చెప్తాను. ప్లేట్ స్థానంలో మన ప్లేట్ ఉండాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఏదో ఒక మాయ చేసి ఈ ప్లేట్ అక్కడ పెట్టాలి. సరేనా? ఆ కొండమ్మ కొండలాగా ప్లేట్కి కాపలాగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం మయూక? ఆ కొండమని 10 నిమిషాలు మీరు డైవర్ట్ చేయగలిగితే చాలు, ప్లేట్ని మార్చేయచ్చు. పంతులు గారు, ధర్మకర్తలు మాత్రమే ప్రదక్షిణలు చేయాలా? మేం చేయకూడదా? మీరు ధర్మకర్తలు కాకపోయినా మీరు ఆ రాజవంశ కుటుంబీకులే కాబట్టి మహాదేవి గారి పూజ తర్వాత మీకు అర్చన చేయిస్తాం. మీరు కూడా ప్రదక్షిణలు చేసి రండి. అలాగే పంతులు గారు. పిన్ని, బాబాయ్, మీరెళ్ళండి. పద. ఎలాగైనా మార్చడానికి ఛాన్స్ ఇమ్మంది కదా. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడడానికి వెళ్తే తప్ప అది మార్చదు. హలో పెనివిటి, నేను చిన్న పని మీద బయటకొచ్చాను పెనివిటి.
నాతో మాట్లాడాలా? అవునా? అయ్యో, ఇక్కడ విలువైన వజ్రాల హారానికి కాపలా ఉన్నానే. హ్మ్. సరే, పక్కకొస్తున్నానుండు. హ్మ్. ఇదే సరైన సమయం. ప్లేట్ మార్చేస్తే సరిపోతుంది. ఏమని మొక్కుకున్నారు వకీల్ సాబ్? నా జీవితంలో ఉండే డిస్టర్బెన్సెస్ అన్నీ తొలగిపోయి నా కెరీర్ బాగుండేలా చూడమని మొక్కుకున్నాను. రాజమాత వాళ్ళకి న్యాయం జరగాలని మొక్కుకున్నాను. మరి నువ్వే మొక్కుకున్నావు పునమి? నేను చాలానే మొక్కుకున్నాను వకీల్ సాబ్. ఒక భార్యగా మీ మనసులో స్థానం దొరికేలా చూడమని మొక్కుకున్నాను. ఒక మనవిరాలిగా నానమ్మ ఆరోగ్యం బాగుపడాలని, నానమ్మ కోల్పోయినవన్నీ తిరిగి దక్కాలని, ఒక కోడలిగా మా అత్తయ్య నన్ను అంగీకరించాలని, ఒక బిడ్డగా మా అమ్మని జైలు నుండి బయటికి తీసుకురావాలని మొక్కుకున్నాను. నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరేవే కానీ ఒక్క నా మనసులో స్థానం తప్ప అది ఎప్పటికీ తీరని కోరిక పునమి. చూద్దాం వకీల్ సాబ్. నాకు అమ్మవారి మీదున్న నమ్మకం కంటే నా ప్రేమ మీదున్న నమ్మకమే ఎక్కువ. మిమ్మల్ని నన్ను ఒక్కటి చేసిన ఆ ప్రేమే మీ మనసులో స్థానం కూడా సంపాదించి పెడుతుంది. అది ఇప్పుడే కాకపోవచ్చు, కానీ ఎప్పటికైనా అవ్వచ్చు. అగ్నిదేవ్, వాళ్ళు నిజంగానే వజ్రాల హారం పట్టుచీర తెచ్చారంటావా? వాళ్ళ వాలకం చూస్తే తెచ్చారని అనిపిస్తోంది కదా, అందుకే మయూకని ఆ ప్లేట్లు మార్చమని చెప్పింది. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మారుస్తుందేమో చూద్దాం. పంతులు గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు మయూక ప్లేట్లు మార్చగలదా? ఆ పక్కని కొండమ్మ కూడా ఉంది. వైదిక, మయూక గురించి నీకు తెలియందేముంది? తిమ్మిని బమ్మిని చేసేనా ఖచ్చితంగా ఆ ప్లేట్లు మారుస్తుంది. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.